వెంకటరమణారెడ్డి గారు మీరు ఇందాక ఏదో చెప్తున్నారు, నేను ఆపాను. అది కంటిన్యూ చేస్తూ అవినాష్ రెడ్డి ఇవాళ సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీడియాతో మాట్లాడారు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, అసలు ఏ హామీలు నెరవేర్చట్లేదు, డోమ్ అని అన్నారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత వచ్చి మాట్లాడిన మాటలు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన జరుగుతోందంట రాష్ట్రంలో. తర్వాత జిలెటిన్ 6 పేల్చి ఒక వీఆర్ఓని చంపేశారంట. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరిగిపోతుంది. అంతకుముందు మైనింగ్ అంటే ప్రజలకు తెలియదు, ఇప్పుడు అక్రమ మైనింగ్ జరుగుతోంది మీ ప్రభుత్వ హయాంలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇక సూపర్ స్టేట్మెంట్ ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమంతో అలరారేది, అలాంటిది ఇప్పుడు కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారనేది ఆయన చేస్తున్న ఆరోపణ అవినాష్ రెడ్డి గారిది. సో ఇందాక మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది కూడా యాడ్ చేసి చెప్పేసాయి. బేసిక్గా ఏంటంటే మా గురుస్వామి అంటే ఇప్పుడు భాను చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి, సూపర్ గురుస్వామి. ఇప్పుడు ఆయనే 29/2/2020 ఆయనే డిక్లరేషన్ 371 వాళ్ళు ఇచ్చిన ఇది. ఇంకొకటి సార్ చెప్పినట్టు ఒక జీడిపప్పే కాదు, కాడమము, డ్రైడ్ ద్రాక్ష, ఎండి ద్రాక్ష అన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ మనం నెయ్యి అంటున్నాం. నెయ్యి ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఇంటిగ్రేట్స్, మిగతాయి చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఇన్ డెప్త్గా పోతే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి వెంకటకృష్ణ గారు. ఇంకొకటి వాస్తవమే, అవినాష్ రెడ్డి చెప్పింది కూడా చాలా కరెక్టే. పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలం అయిపోయాము. ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ అంటే రోజుకు మర్డర్ చేయడము, చిన్నాయిల్ని చంపడము, వెరైటీస్ మైన్స్ దోసుకోవడము. ఇప్పుడు అన్నీ వాళ్ళు చేయటం లేదు కాబట్టి చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. వాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడున్నప్పటికీ ఆ డిఫరెన్స్ చూసినప్పుడు వాళ్ళ బాధే కదా వెంకటకృష్ణ గారు. డెఫినెట్గా ఇప్పుడు బాగా అనుభవించి రోజుకు ఒక 10-20 కోట్ల రూపాయలు చుట్టుపక్కల మైనింగ్ యాక్టివిటీలో మనకే వచ్చేస్తా ఉంటే సడన్ గా స్టాప్ అయిపోయింది, లేవు డబ్బులు రావటం లేదు, అలవాటు అయిపోయింది. ఇంట్లో ఒప్పుకోరు, ఏంద్రా ఇది రోజు ఖాళీగా వస్తున్నాడు వీడు పనికి మళ్ళీ అదవా అనుకుంటారు. ఆ లెవెల్లో చూస్తే వాస్తవమే, ఆయన చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ లేవు, ఆ బాధ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది. కాబట్టి జెలటిన్ స్టిక్స్తో పేల్చేశారు, వెరీ గుడ్. 400 మంది మొన్న చచ్చిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్ చేసేసారు అని చెప్పారు. ఇప్పటికి అడిగాము, ఆ లిస్టులు అడిగి అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు వెంకటకృష్ణ గారు. ఏమైంది ఆ లిస్టు? సరే, ఆయనకు అలవాటు అయినట్టు శవయాత్రకు పోవచ్చు కదా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి. పోరా నాయన పోయి 1 లక్ష రూపాయలన్నా ఈరా అంటే ఆయన పోడు, ఆడు చచ్చిపోయిన వాళ్ళు లేరు కాబట్టి. సో ఎంత ఫ్యాంటసీస్ ఏదో వచ్చి రావడం, ఏదో ఒకటి మాట్లాడడం. అంటే ఈ మధ్యకాలంలో కేసులు తక్కువైనట్టున్నాయి పిలవడం కోర్టుకి. సో మేము చెప్పేది ఒకటే వెంకటకృష్ణ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి క్లియర్గా మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఈ ఏఆర్ డైరీ కానీ ఇదంతా ఒక రింగ్ చేసి అంతా ఒకరికి సప్లై చేసుకొని చిన్న వాళ్ళ దగ్గర నెయ్యి కనుక్కొని తిరుమలకి ఇచ్చారు. 100% కంటామినేషన్ జరగకుండా వెళ్ళే ఛాన్సే లేదు. కాబట్టి ఇది 100% ఈరోజు సిట్టు ఒకవేళ మేబీ సుప్రీంకోర్టు ఆపిండొచ్చు. బట్ మాకంతా నమ్మకం ఉంది, ఉన్నత న్యాయస్థానం మీద గౌరవం ఉంది. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా న్యాయస్థానం గురించి. ఇదే వైసీపీ వాళ్ళు ఏదో ఒక కమెంట్ వస్తే ఎంత హీనంగా జడ్జిల మీద, లార్డ్షిప్స్ మీద ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రాల్ చేశారో మీరు అందరు చూశారు. ఆ సంస్కృతి మా పార్టీలో ఉండదు. ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించడము మాకు చంద్రబాబు నాయుడు నేర్పిన సంస్కారం, మా ఇళ్లల్లో మాకు మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కూడా అదే. సో విత్ డ్యూ రెస్పెక్ట్స్ హోప్ఫుల్లీ ఆ వేడుకొండలని వేడుకుంటున్నాం. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఈ గుడి ఏ విధంగా ప్రక్షాళన కావాలో మంచి తీర్పు వస్తుందని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. నిజమైన తీర్పు, ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ కూడా పెడుతున్నాం. షూర్, చాలా కాన్ఫిడెన్స్ ఉంది మాకు. ఓకే, ఇనిషియల్గా 1-2 కామెంట్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అన్నీ కూడా పాజిటివ్ స్పిరిట్లో మనం తీసుకోవాలా. అది సిబిఎన్ గారు మాకు నేర్పించారు.
we are going in a very positive with the due and utmost respects to the Supreme Court. ఇంకా కూడా చాలా తీస్తాం. ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ మీరు చాలా డాక్యుమెంట్స్ ఇంకా పంపిస్తాం మీకు. మేము అదే పనిలో ఉన్నాము. ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసి అన్నీ కూడా లీగల్ టీంకి ఏమేమి అవసరం ఉన్న డాక్యుమెంట్స్ కూడా మా తరపున, అంటే నాకు సంబంధం లేదు లీగల్ టీంతో, ఢిల్లీలో ఉండేవాళ్ళు, బట్ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనైతే కానీ, భాను అయితే కానీ, మీరైతే కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరున్నా స్వామి భక్తులు మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే పంపించండి, అది లీగల్ టీము పంపిస్తాం. ఈ దొంగల్ని మనం బయట పెట్టాలి అని నేను ఈలోగా ఫైల్ తగలబెట్టకుండా చూసుకోండి మళ్ళీ. లేదు వెంకటకృష్ణ గారు, అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నాడు, ఇబ్బందిలే. వెంకటేశ్వర స్వామి చూస్తాడు కానీ ఆయన ఆ సందర్భం వచ్చేదాకా ఎలాంటి శిక్షలు ఉండవు. ఇప్పుడు చూసారు కదా లడ్డు కల్తీ ఇవన్నీ జరుగుతుంటే ఆ టైం దాకా వెయిట్ చేసి కానీ శిక్షించలే. కానీ ఇప్పుడు మీకు ఫైల్స్ ఇన్ టైంలో దొరకకపోతే కోర్టులో అలా ఉండదు కదా మరి. కాబట్టి ఫైల్ తగలబెట్టకుండా కాపాడుకోవాలి. అంటే ఒకటి 100% ప్లస్ చాలా వరకు అంటే ఫైల్స్ కన్నా మనం ఎన్ని నెట్లో ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కంటెంట్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి సర్వర్ని. రైట్, ఓకే. తర్వాత